హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి కోట్ల విలువైన ఆస్తిని దొబ్బేసిన చంద్రబాబు నాయుడు. ఋషికొండ ప్యాలెస్ కింద ఋషికొండ ఏదైతే టూరిస్ట్ భవనం ఉందో, దాని కింద వేల కోట్ల రూపాయల డబ్బు, కొన్ని వందల వేల కేజీల బంగారం దాచిపెట్టాడనేసి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు పచ్చ బ్యాచ్. అవునా? చంద్రబాబు నాయుడు గారు లక్కీ ఫెలో సార్ మీరు. మీరు అధికారంలోకి రాగానే కొన్ని వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి. జగన్ చేసిన అభివృద్ధికి రిటర్న్ రూపంలో 5,300 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంటు మీ గవర్నమెంట్‌కి ఇచ్చింది. పండగ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఋషికొండ బీచ్ దగ్గర కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్ కింద కొన్ని వేల వందల కోట్లున్నాయనేసి ప్రోపగండా స్టార్ట్ చేశారు. ఋషికొండ ఏదైతే టూరిజం కన్స్ట్రక్షన్స్ వరల్డ్ క్లాస్ బిల్డింగ్, ద ఫస్ట్ క్లాస్ బిల్డింగ్స్ జగన్మోహన్ రెడ్డి కట్టాడో, ఆ బిల్డింగ్స్ కింద కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. తీయండి. తవ్వి వందల వేల కోట్ల రూపాయలు తీసి మీరు అలివి కాని, చేతకాని, చెయ్యలేని ప్రామిసులు చేశారు కదా! వాటికి పెట్టండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఆ సూపర్ 6 గురించి మాట్లాడటం లేదు. ఆ మెగా డిఎస్సి గురించి మాట్లాడటం లేదు. దేని గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే 18-50 సంవత్సరాలు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 1,500 ఎప్పటి నుంచి ఇస్తున్నారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి దాచినటువంటి ఆ డంపులోంచి మీరు వాడుకోండి. సంవత్సరానికి 3 సిలిండర్స్ ఫ్రీ ఎప్పటి నుంచి ఇస్తున్నారో చెప్పండి. అది కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులోంచే వాడుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే స్కూల్‌కెళ్తున్నారో పిల్లలు వాళ్ళందరికీ 15,000 ఎప్పుడు బ్యాంకులో ఏస్తున్నారో చెప్పండి. అది కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులోంచే వాడుకోండి. మీరు ఏం చేయాలనుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి కష్టపడితే వచ్చిన 5,300 కోట్లని ఇప్పుడు జగన్ లంసంగా దాచినటువంటి కొన్ని వేల, వందల కోట్ల డబ్బుని, కొన్ని వందల వేల కేజీల బంగారాన్ని మొత్తం చంద్రబాబు నాయుడు మీరే తీసుకోండి, మీరే పెట్టుకోండి. బట్ ప్రజలకి మీరిచ్చిన వాగ్దానాలు, మీ సూపర్ 6 మేనిఫెస్టోలో పెట్టినటువంటి అలవి కాని, చేయలేని పథకాలు ఎప్పటి నుంచి చేస్తున్నారో మా జగన్ డబ్బుతో చెప్పండి. ఇప్పటి వరకు వాటి గురించి ఊసే లేదే. మిమ్మల్ని ఎవరిని ప్రశ్నిస్తే వాడి ఛానల్స్ మీరు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా! ఎన్టీవీని, సాక్షిని, ఇంకా ఏ ఛానల్ మేము ప్రశ్నిస్తే ఆ ఛానల్‌ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారుగా. కానీ సోషల్ మీడియాని ఆపలేరు సార్ మీరు. చేయండి. మీరు ఇప్పుడు చేస్తా అన్నయన్నీ ఎప్పుడు చేస్తారో చెప్పండి ప్రజలకి. వెయిట్ చేస్తున్నారు. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.